గురుగారు ఒక ప్రశ్న గురుగారు, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రతిపక్షం అని, ప్రతిపక్షానికి ఒక వారం రోజులు దమ్ బిర్యానీ దొరుకుద్ది అంటారు. అంటే దీని వెనకాల అంటే ఒక్క ప్రశ్న ఉంది ఏంటంటే, ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారంటే ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి అని చెప్పేసి ఒక ఉంది. ఆయన ఎప్పుడు లండన్ వెళ్ళినా కూడా మనం చూసుకున్నట్టయితే లండన్ వెళ్తున్నారు, వెళ్లే ముందు బాబు గారు అరెస్ట్ అయింది. ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా లడ్డు విషయం ఏదైతే ఉందో అది జరిగింది. అండ్ ఇప్పుడు లండన్ వెళ్తున్నారు, కల్తీ జరిగిందని చెప్పేసి ఏమైంది ఫైనల్ గా తీసి పక్కన పెట్టండి అన్నారు. అవును, ఇది కూడా అంతే, తీసి పక్కన పెట్టండి అంటారు. ఇంతకు మించి ఏమంటారు? ఇంతకు మించి ఏమంటారు అమ్మా? అక్కడ ఏముంది? భక్తులు ఆ రకంగా వస్తే బాబు గారు ఏం చేస్తారు, కళ్యాణ్ బాబు ఏం చేస్తారు, ఎవరేం చేస్తారమ్మా? అంటే ఈయనేమన్నా చేపించి ఉంటారా స్లీపర్ సెల్స్ ద్వారా అని చెప్పేసి కూడా కొన్ని ఉంది. అక్కర్లేని మాటలు మనం ఆపేస్తే మంచిదేమో, ఈ పనికిరాని మాటలు ఒకటి. రెండోది, ఒకవేళ అటువంటిదే ఉంటే ఎంక్వైరీలో వస్తే అప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుందిగా. కానీ నా అభిప్రాయం అయితే ఒకటి, ఓ 4 రోజుల తర్వాత ఇది పక్కకి వెళ్ళి వాట్ నెక్స్ట్ అంతే. అంటే ప్రజల ప్రాణాలు అంత తేలికైపోయిందా? ప్రజల ప్రాణాలు అంత తేలికైపోయింది? ఎవడు రమ్మన్నాడమ్మా? అది చచ్చిపోతామా? ఇవాళ తల్లి పోయింది, తండ్రి పోయాడు, అక్క పోయింది, ఏం కాస్త నిదానంగా వెళితే చచ్చిపోతామా? మనల్ని మనం జాగ్రత్త పరుచుకోలేమా? మనల్ని మనం ఆలోచింపచేసుకోలేమా? మనకి మనం జాగ్రత్తని ఏర్పరచుకోలేమా? వైకుంఠ ఏకాదశి నాడు బాలాజీని చూడాలనే ఉంది. మరి నీ ఇంటి పక్కన ఉన్నది ఎవరు? బాలకృష్ణ లేక చిరంజీవా? బాలాజీనేగా, చూసుకోవచ్చుగా. సో కాల్డ్ సీజనల్ గాడ్స్, ఆదివారం సూర్యుడు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం వినాయకుడు సుబ్రహ్మణ్యుడు, గురువారం సాయిబాబా, కొంతమందికి దత్తాత్రేయుడు, కొంతమంది శుక్రవారం శ్రీ మహాలక్ష్మి, శనివారం బాలాజీ. ఆ రోజులు మాత్రమే బిజీగా ఉంటాయి. అంటే మిగతా రోజులు వెళ్ళకూడదా? ఏ రోజైనా వెళ్ళాలని నేను అనుకుంటాను. వెళ్ళకూడదా? లేదు, వెళ్ళాలి. ఆల్ ఆర్ సీజనల్ గాడ్స్ ఫర్ ద సొసైటీ. చేశారంటారా? చేయించబడ్డారంటారా? ఏంటది సీజనల్ గాడ్స్ గా? అంతెందుకమ్మా, ఒకడు నేను ఐఏఎస్ కావాలని ప్రయత్నం చేస్తున్నా, ఈ రోజు నుంచి నేను మొక్కుకుంటా అంటాడు. వాడు కాలేదనుకో పార్టీ మార్చినట్టు భగవంతుని మారుస్తారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది నేను మొహానే తిడతా. అరే భగవంతుని మార్చడం ఏమిట్రా నీ బొందా? నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకున్నావు, నేను కుర్తా వేసుకున్నా, నువ్వు డ్రెస్సు వేసుకున్నావు. బట్టలు వేరేమో కానీ మనుషులు ఒక్కటే, అలాగే భగవంతుడు ఒక్కటే. ఆయన అనేక రూపాలమ్మా, ఒకటా రెండా ఎవడు చెప్పగలడు? అంటే రాసి పెట్టి ఉంటే దేవుడు ఎట్లయినా మనకి ఒక హెల్ప్ చేస్తాడు. అది రాసి మానవ ప్రయత్నం ఉండాలి. మానవ ప్రయత్నం ఉంటే భగవంతుడి అండ ఉంటుంది. ఒకవేళ ప్రయత్నించినా కూడా అది సిద్ధించకపోతే గురుగారు, ప్రయత్నం అని లోపం ఉందని అర్థం. అమ్మ ప్రయత్నం చేస్తే అవ్వనిదేది లేదు. ప్రయత్నం చేస్తే అవ్వనిదేది లేదు. ఎందుకు కాదు? 10 ఏళ్ళు పోరాడాడమ్మా. నాకు నేను నరసింహుడి బిడ్డగా మాట్లాడుతున్నా. 10 ఏళ్ళు పోరాడుతూనే వచ్చాడు. పో హీరోకి ఎందుకు ఏ రాదు అది ఇదని అన్నారు. నేను మే 17వ తారీఖు గత సంవత్సరం నేను చెప్పా, 10 ఏళ్ల శ్రమకి తగిన ఫలితం రాబోతోంది, చరిత్రలో నిలబడబోతున్నాడు, ఖచ్చితంగా పవన ప్రపంచనాలు వీస్తాయనన్నా. 21 వచ్చి చరిత్రలో నిలబడ్డాడు. 10 ఏళ్ల కష్టానికి డిప్యూటీ సీఎం అయ్యాడు. తాను అనుకున్నట్టుగా రాష్ట్రం అంతా పవన ప్రపంచనాలు వీస్తున్నాయి కాదా? మే 17 ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పా. గత సంవత్సరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నేను గెలిచినా గెలవకపోయినా నా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం మాత్రం ఆపను అన్నాడు. ప్రయత్నం లోపం లేదు కాబట్టి గెలిచాడు. కాబట్టి మీ ఛానల్ ద్వారా భక్తులందరికీ, అదే ప్రాణాలు పోగొట్టుకునే స్థాయిలో ఉన్న మూఢభక్తులందరికీ ఒకటే చెప్తున్నా. ఇదంతా మూఢనమ్మకం అంటారా గురుగారు? మూఢభక్తులకి చెప్తున్నా, భక్తులకు కాదు. మూఢభక్తులు అంటే వాళ్ళు మాత్రమే కాకుండా పక్క వాళ్ళకు కూడా అంటిస్తారు. ఏ వైరస్ అమ్మా అది? కరోనా వైరస్ కాదు, ఏదో కొత్తగా వచ్చి వస్తుంది, హెచ్ఎంపీ వైరస్. నాకంటే ఆ పేరు వేరేలాగా వస్తుంది. ఆ వైరస్ లాగా అందరికీ అంటిస్తారు. నిజమే, వెళ్ళకపోతే దేవుడు ఏమన్నా అంటాడేమో, వీళ్ళ బొంద ఏమన్నా ఫోన్ చేసి చెప్పాడా మీరు రాకపోతే చంపేస్తా నేను అని. పిచ్చమ్మా,
పిచ్చి. నేను ఒక్క మాట చెప్పనా మీ ద్వారా? గురుగారు చెప్పండి. రేపు ముక్కోటి ఏకాదశి నాడు చక్కగా మీ అమ్మ నాన్నని స్నానాలు అవి గట్రా చేశాక చక్కగా బట్టలు పెట్టి వాళ్ళని చక్కగా తయారై ఉత్తర ద్వారంలో నిలబడమని చెప్పి వాళ్ళకి మొక్కండి. మొత్తం సకల ముక్కోటి దేవతలకి దండం పెట్టిట్టే ముక్కోటి ఏకాదశి నాడు. ఆ అమ్మ నాన్నని వృద్ధాశ్రమాల్లో పెట్టి ఆదిదేవుడు బాలాజీ దగ్గరికి వెళ్తున్నానంటే ఆ బాలాజీ ఆ ఆదిదేవుడు కూడా దొంగే. అమ్మ ప్రేమ కోసం 10 సార్లు అవతారం ఎత్తాడమ్మా భూమి మీద. అమ్మ ప్రేమ కోసం దొంగ కాదా? అమ్మ ప్రేమ కోసం పరితపించాడు అనుకోవచ్చు కదా. దొంగ కాదా? కాదు గురుగారు. వెన్న దొంగ, ఆ దొంగ, ఈ దొంగ ఒక యుగంలో. అవునా? వారిని దూరం నుంచి దొంగచాటున దెబ్బతీశాడు. దొంగేగా. నా మాటలో అబద్ధం ఎక్కడుంది? కృష్ణుడిగా నిలబడి పాండవుల్ని కాపాడడం కోసం దొంగ దెబ్బలు తీసి అందరినీ ఊచకోత కోశాడు. దొంగేగా. నాతో పెట్టుకోకు సుమా. కాబట్టి తల్లిదండ్రుల్ని చక్కగా గౌరవించి రేపటి రోజున ముందు వాళ్ళ పాదాలకి నమస్కారం చెయ్యండి చాలు. నా దగ్గరకు రాకుండా నువ్వు వాళ్ళకి దండం పెడతావని బాలాజీ ఏమన్నాడు? అసలు అమ్మ చెప్తేనేగా వాడు బాలాజీ అని తెలిసింది. అవును గురుగారు. అటువంటి అమ్మని దూషించి దూరం పెట్టి ఎక్కడో పెట్టి నువ్వెక్కడో ఉండి ఏమిటిదంతా? వైద్య సహాయం చేయడం కోసం పరుగున వస్తారు. మరి వాళ్ళకేమన్నా అయితే వాళ్ళ గురించి మాట్లాడరే? ఎంతసేపు భక్తులకు వచ్చారు. రైట్, ఈ భక్తుల్ని మీరంతా రాకపోతే జీవిత ఖైదీ వేస్తామని చెప్పారా సుప్రీంకోర్టు? నాకు దురద పుట్టింది, నేను కోక్కున్నా, నాకు చూడాలని ఉంది, నేను వెళ్ళా. అయితే దర్శనం, లేకపోతే శాసనం, కర్మ తప్పదు. కాబట్టి అమ్మ దయచేసి ఎవరు ఎవరిని నిందించద్దు, ఎవరు అనవసరంగా మాట్లాడకండి, అక్కర్లేని ప్రాపకాండ చెయ్యకండి. భగవంతుడు అన్ని చోట్ల నీలో లేడా? ఖచ్చితంగా. వాళ్ళో లేడా? ఉన్నారు గురుగారు. అంతే. నాలో నా నాన్న లేడా? అంతే. అమ్మా నాన్నకి దండం పెట్టండి, అమ్మా నాన్నని చక్కగా చూడండి. ఆదిదేవుడే వచ్చి మీ చంకలో దోరతాడు. ఇది తెలియదు ఎవరికి. గురుగారు నాకు ఒక్క చిన్న సందేహం. అడగమ్మా. తీర్చారా? తీర్చడానికి సందేహాలన్నీ తీర్చడానికి పొట్టే ఉంది ఇక్కడ. నీ దగ్గర సందేహాలు ఉన్నాయా చెప్పు. ఎందుకు గురుగారు ఇట్లాంటి కొన్ని రోజులు పెట్టి, అంటే ముక్కోటి ఏకాదశి కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన రోజులు పెట్టి ఆ రోజు మాత్రమే ఖచ్చితంగా ఈ పూజలు చేయాలి, ఆ పూజలు చేయాలని చెప్పేసి ఎవరైనా చెప్పారా? లేకపోతే నిజంగానే అవి పురాతన కాలం నుంచి ఉన్నవా? దేవుళ్ళే చెప్పారా? అసలు ఏంటి గురుగారు ఇది? దేవుడు చెప్పారా? ఎవరికమ్మా? అంటే ఎవరికైనా చెప్పి కల్లో కనిపించడమా, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చేశారా, లేకపోతే ఏంటి అసలు? దీనికి సమాధానం ఇస్తాను. నేను అడుగుతాను, తర్వాత నువ్వు దాన్ని ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పు. అసలు హైందవ సాంప్రదాయంలో ఈ భరతఖండంలో హైందూ అనేవాడు చేసే ఏ ఒక్క పండగైనా మంచి రోజు ఉందా? ఏ ఒక్క పండగైనా మంచి రోజు ఉందా? శూన్యమాసంలో వస్తుంది సంక్రాంతి, అవునా? అవునా కాదా? ఉగాది ఎప్పుడు వస్తుంది? వినాయక చవితి, దుర్గా అష్టమి, మహర్న నవమి, శ్రీరామ నవమి, సుబ్రహ్మణ్య షష్ఠి, కృష్ణ అష్టమి, దీపావళి అమావాస్య. ఏదమ్మా అన్ని కూడా దీని దుంపదగా. అప్పుడు మాత్రం కిలోల కొద్దీ స్వీట్లు, పిండి వంటలు, అందమైన బట్టలు, అందమైన మేకప్లు, నా బోంద, నా తద్దినం. మళ్ళీ అదేమిటో ఆ రోజు మళ్ళీ విడిగా పనికిరాదు. అమ్మమ్మమ్మ అమావాస్య మా అమ్మాయిని పంపను అని. దీపావళి మాత్రం దిగేస్తారు నగలు. అమావాస్య రోజు, చవితి రోజు నాడు వెళ్ళకూడదు. కానీ వినాయక చవితికి మండపం పెట్టి ఖర్చులు పెట్టి పూజలు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. మరి మిగతా అప్పుడు ఎందుకు పనికిరాదు? అష్టమి కూడా పనికిరాదు. మరి ఎందుకు చేస్తున్నారు పూజలు పురస్కారాలు? వాళ్ళకి వాటికి వీటికి ఓయమ్మ వ్యాపారాలకి బిల్డింగ్ అంత ఎత్తు చెరుగడలు అరటి చెట్లు అన్నీ పెట్టి ఎందుకు చేస్తున్నారు? మరి ఆ రోజులు చెడ్డవి కదా, చెయ్యకూడదు కదా. ఉందా సమాధానం? అట్లాగే నువ్వు చెప్పేవి ధన్త్రయోదశి అంటారు. ఏముంది? నా బొంద ఉంది. ఆ రోజే స్టాక్ మార్కెట్లో కొన్ని లక్షలు పోయామని నాకు ఫోన్ చేస్తారు. అరే ధన్త్రయోదశి నీకు డబ్బు వచ్చి పడాలిగా నీ ఒళ్ళో అంటా నేను. వాళ్ళు చెప్పారని పెట్టావుగా, ఇప్పుడు పోయిందిగా, ఎవరు చెప్పారో పోయి వాళ్ళని అడుగు అని అంట.
పెట్టద్దురా అని చెప్పినా దంత్రో దేశం పెడితే ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది ఏమిటి వచ్చేది, వాడికి మూర్చి వచ్చింది. బంగారం కూడా కొనాలని చెప్తారు ఎవరు అంటే మిగతా రోజుల్లో కొనట్లేదా, వ్యాపారాలు జరగట్లేదా? ఆ రోజు కొంటే ప్రత్యేకంగా ఇంకా ద మ్యానిపులేటెడ్ గేమ్స్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ రిజల్ట్ ఫర్ ఓన్లీ ద బిజినెస్ పీపుల్, నాట్ ఫర్ ద కామన్ పబ్లిక్. అంటే ఇది మనుషులే కొత్త కొత్తవన్నీ సృష్టించి ఇట్లా చేస్తే మంచిది అట్లా చేస్తే మంచిది. బాహుబలి సృష్టించింది ఎవరు? మనిషి. త్రిపులార్ సృష్టించింది ఎవరు? మనిషి. ఆనాడు భూకైలా సృష్టించింది ఎవరు? అసలు సినీ రంగంలో చరిత్ర క్రియేట్ చేశాడు కదమ్మా సూపర్ స్టార్ కృష్ణ. అన్నీ ఆయనతోనే మొదలుపెట్టాడు, అన్నీ ఆయనే సృష్టించాడు. కాకపోతే వాళ్ళు ఉపయోగపడేవి చేశారు, వీళ్ళు వాళ్ళకి ఉపయోగపడేవి చేసుకుంటారు, అంతే తేడా. రైట్ గురుగారు. అంటే మీతో మాట్లాడుతుంటే ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడే, కానీ మీకు కొంచెం కాలం అంటే లైక్ ఏంటంటే మీకు సమయం కొంచెం తక్కువ ఉండడం వల్ల నాకు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. మరొక ఎపిసోడ్లో చాలా మంది అడుగుతున్నారు గురుగారు మిమ్మల్ని అంటే కలవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. తప్పకుండా. ఎలా గురుగారు అసలు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? అసలు తప్పకుండా నా నెంబర్ ఇస్తానమ్మా, తప్పకుండా కలవచ్చు. నేను అందరికీ సేవ చేస్తా. అంటే మా సమస్య లేని మనిషి లేడు. నాకు సమస్య ఉంది, నాకు మా అమ్మ లేదు, అంతకన్నా పెద్ద సమస్య ఉంది కదా. సమస్య లేని మనిషి లేడు. ప్రతి మనిషికి ఉంటాయి సమస్యలు, అందులో ఒక్కటి నేను తీర్చిన సీతమ్మ కొడుకుగా నేను ఆనందాన్ని పొందుతా. ఆ సమస్య తీర్చడం కోసం నేను వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడల్లా చేస్తా. కాకపోతే ఎప్పుడు ఎక్కడ ఏ ఊరు ఏ రాష్ట్రంలో ఉంటానో తెలియదు. ఊరూరు తిరిగే బిచ్చగాండి కదూ, అన్ని ఊర్లు నావే అనుకుంటా, అందరూ నా వాళ్లే అనుకుంటా. అయితే చాలామందికి చెబుతున్నాను, మీరు నా నెంబరు కావాలంటే తెలియపరచండి, మీ మాధ్యమం ద్వారా ఇబ్బంది లేదు. అయితే నా దగ్గరికి రావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి అడిగి తెలుసుకొని రావచ్చు. ఎంత ఫీజు, ఎంత ఇవ్వాలి, ఏమిటి భయపడక్కర్లా. మనస్ఫూర్తిగా రూపాయి ఇచ్చిన కోటితో సమానమే. ఇచ్చే నోటులో రంగు మారుతుందేమో, సీతమ్మ కొడుకు సేవలో రంగు మారదు, సేవ మారదు. కాబట్టి అందరికీ వీడు సీతమ్మ కొడుకే, నారసింహుడి బిడ్డే, భగవత్ సేవకుడే. ఎప్పుడు మీ మాధ్యమం ద్వారా మీ మాధ్యమాన్ని ఇష్టపడే వాళ్ళకి సబ్స్క్రైబర్లకి నా నెంబరు తెలియజేయండి. తప్పకుండా నేను సేవలో ఉంటా. ఏమ్మా, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ రేపు ముక్కోటి ఏకాదశి నాడు తల్లిదండ్రులకి ప్రథమ నమస్కారం చేసి తదుపరి ప్రశాంతంగా పండులాగా అందంగా మీ భార్యాబిడ్డలతో చక్కగా వెళ్ళి మీకు అందుబాటులో ఉన్న భగవంతుడిని చూసి జన్మ ధన్యం చేసుకోండి. వచ్చేటప్పుడు వేడిగా ఇడ్లీ కూడా తిని ఇంటికి వెళ్ళండి. శుభం భూయాత్. గురుగారు, మీరు నేను అడిగిన వెంటనే మీరు రావడం, నాకున్న ఏవైతే సందేహాలు ఉన్నాయో అవి నివృత్తి చేయడం, అండ్ అట్లనే మా వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు నివృత్తి చేశారు. చాలా ధన్యవాదాలు గురుగారు. మీతోనే నా ప్రయాణం ఇంకా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. ఇలానే ఇంటర్వ్యూస్ చేయాలి, మీ ఆశీర్వాదం నా మీద ఉండాలని కోరుకుంటున్నాను గురుగారు. శుభమస్తు. థ్యాంక్ యూ గురుగారు.